హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్ ఏంటి అని అంటే వక్త్ అమెండ్మెంట్. సో వక్త్ బిల్ అని చెప్పి మీరు బాగా వినే ఉంటారు ఈ మధ్యకాలంలో న్యూస్లో. ఈ బిల్ అనేది పాస్ అయ్యి యాక్ట్ కూడా అయిందండి. సో ఇది కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఏ పాయింట్స్ వల్ల కాంట్రవర్సీ క్రియేట్ అయింది అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే మన టాపిక్ నేమ్ ఏంటి అని అంటే వక్త్ అమెండ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంతమంది వక్త్ అంటారు, కొంతమంది వక్ఫ్ అంటారు. జనరల్గా వక్త్ అనేది మంచి ప్రొనౌన్సియేషన్ అండి. సో నేను దీన్ని అయితే వక్త్ అమెండ్మెంట్ అనే పిలుస్తాను. ఇక్కడ చూడండి, వక్త్ అమెండ్మెంట్ అంటున్నా అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఒక లా ఉండేది, దానిని ఇది అమెండ్ చేస్తుంది కదా. సో లా ఏంటి అని అంటే మనకి వక్త్ 1995 యాక్ట్. ఓకే, సో దాన్ని ఇది కొన్ని చేంజెస్ తీసుకొస్తుంది, అందుకని దీన్ని ఏమంటాం అంటే వక్త్ అమెండ్మెంట్ అంటాం అనమాట. అయితే ఫస్ట్ బేసిక్గా ఈ వక్త్ అంటే ఏంటి, ఇది ఒకటి మనకు అర్థమైతే ఆల్మోస్ట్ మొత్తం అర్థమైపోతుందండి. వక్త్ అంటే ఏం లేదు, ఎవరైనా ఈ రిలీజియస్ పర్పస్ కోసం వాళ్ళ యొక్క ప్రాపర్టీని డొనేట్ చేశారు అనుకోండి, ఆ డొనేట్ చేసిన దాన్నే వక్త్ అంటాం అనమాట. సో సింపుల్గా చెప్పాలి ఏంటంటే లెట్స్ సే దిస్ ఇస్ అ పర్సన్. ఓకే, ఇతను ఏం చేశాడంటే ఇతని ప్రాపర్టీని డొనేట్ చేశాడు అనమాట. ఏం చేశాడు? డొనేట్ చేశాడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, అంటే దేవుడి పేరు మీద డొనేట్ చేశాడనమాట. అలాంటప్పటికి ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం అని అంటే వక్త్ అంటాం అనమాట. ఈ ప్రాపర్టీని ఏమంటాం? వక్త్ అంటాం. అయితే ఒకసారి డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాపర్టీ అనేది ఇతనికి రిటర్న్ అయితే రాదండి. అందుకని దీన్ని ఏమంటాం అని అంటే వన్స్ అ వక్త్ ఆల్వేజ్ అ వక్త్. ఆల్వేజ్ అ వక్త్ అంటే ఒక్కసారి డొనేట్ చేసాం అని అంటే ఇంకా రిటర్న్ తీసుకునే దానికైతే ఛాన్సెస్ లేవు. సో ఇది వక్త్ అన్నమాట. ఓకే, అయితే ఇవన్నీ డొనేట్ చేసిన ప్రాపర్టీ అన్నీ ఎవరి కంట్రోల్లోకి వెళ్తాయి అని అంటే స్ట్రక్చర్ ఇది అండి. ఓకే, బేసిక్గా మనకి ఏంటి అని అంటే వక్త్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు డొనేట్ చేసిన ప్రాపర్టీలన్నీ ఎక్కడికి వెళ్తాయి అని అంటే ప్రతి స్టేట్లో కూడా ఒక స్టేట్ వక్త్ బోర్డు ఉంటుందండి, వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఓకే, అయితే ఇది సెంట్రల్ లెవెల్లో అండి, ఇది సెంట్రల్ లెవెల్లో. అయితే ఇప్పుడు చూడండి, అయితే ఎప్పుడైతే స్టేట్ దగ్గరికి ప్రాపర్టీస్ వెళ్తే లెట్సే 4 ప్రాపర్టీలు వచ్చినాయి, ABCD ఒక స్టేట్ దగ్గర. ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఏపీ కానీ అనుకోండి. ఈ స్టేట్ బోర్డు దగ్గరికి ఒక 4 ప్రాపర్టీస్ డొనేట్ చేశారు వక్త్ కింద. అయితే ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ముతావలీని పెడతారండి. ఎవరిని పెడతారు? ముతావలి. ముతావలి అని అంటే కేర్ టేకర్ అనుకోవచ్చు, ఆ ల్యాండ్కి ఆ ప్రాపర్టీకి మేనేజర్ కింద పెడతారు అనుకోవచ్చు. సో ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ముతావలిని పెడతారు, ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క ముతావలిని పెడతారు. అయితే ఇప్పుడు ఈ ముతావలి టాస్క్ ఏంటి అని అంటే ఇతను ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఇన్కమ్ జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన ఇన్కమ్ని ముస్లిం పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం, చారిటబిలిటీ కోసం వీళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది బేసిక్గా ఒక వక్త్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అని అంటే ముతావలి, కేర్ టేకర్, మేనేజర్, వీళ్ళందరూ ఆ స్టేట్ పరిధిలో ఉన్న స్టేట్ వక్త్ బోర్డుకి ఆన్సరబుల్. అండ్ ఇది సెంటర్ వక్త్ బోర్డు, దాన్ని వక్త్ కౌన్సిల్ అంటాం అనమాట, దీనికి ఆన్సరబుల్. అయితే ఇందులో కొంతమంది మెంబర్స్ ఉంటారండి. ఈ మెంబర్స్ని ఎలా అపాయింట్ చేస్తాము అని అంటే దే ఆర్ నామినేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఎవరు నామినేట్ చేస్తారండి? దే ఆర్ నామినేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. అలానే సెంటర్లో కూడా ఈ వక్త్ కౌన్సిల్లో మెంబర్స్ ఉంటారండి. ఈ మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్, నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికోసం ఎటువంటి ఎలక్షన్స్ అవ్వో, సింపుల్గా అపాయింట్మెంట్ ఎలా అవుతుంది అని అంటే త్రూ నామినేషన్. ఓకే, సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ వక్త్ బోర్డ్. అర్థమైంది కదా. నెక్స్ట్, అయితే ఈ వక్త్ బోర్డుకి రిలేటెడ్గా ఏమైనా కేసులు వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ ఓన్లీ వక్త్ ట్రిబ్యునల్స్లో మాత్రమే ఉంటాయండి, సివిల్ కోర్ట్స్లో ఉండవు. ఎగ్జాంపుల్గా దిస్ ఇస్ అ పర్సన్. ఓకే, ఇతను ఒక ల్యాండ్ ఇచ్చాడు, దేనికి? వక్త్కి, అంటే వక్త్ బోర్డుకి. ఓకే, ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే ఈ ల్యాండ్ నేను ఇవ్వలేదు అంటున్నాడు. జనరల్గా ప్రాపర్టీ ఇష్యూ ఎక్కడికి వెళ్తాం? సివిల్ కోర్ట్స్. కానీ
ఎప్పుడైతే వక్త్ బోర్డ్ ఇన్వాల్వ్ అవుతుందో, వక్త్ ఇన్వాల్వ్ అవుతుందో, అది ఓన్లీ ఈ ట్రిబ్యునల్స్లో మాత్రమే అలా అవుతుందండి. వేరే దగ్గర ఎక్కడ కూడా వినడానికి ఉండదు. అండ్ ట్రిబ్యునల్ ఇచ్చే డెసిజన్ అనేది ఫుల్ అండ్ ఫైనల్. ఒకసారి ఇచ్చిందా దాన్ని మీరు ఎక్కడ అపీల్ చేయలేరు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఏదైనా జడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ ఆర్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ దెన్ వీ కెన్ అపీల్ ఇన్ ద హైకోర్ట్. ఓకే, సో హైకోర్టులో కూడా మనం సాటిస్ఫై అవ్వకపోతే వీ కెన్ అపీల్ ఇన్ ద సుప్రీం కోర్ట్. బట్ ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదు. వన్స్ ద డెసిజన్ ఈస్ గివెన్ బై ద వక్త్ ట్రిబ్యునల్, దిస్ ఇస్ ఫుల్ అండ్ ఫైనల్. అర్థమైందా? సో ఇది వక్త్ గురించి అండి. ఓకే, ఇప్పుడు అసలు ఈ యాక్ట్ ఏంటి, ఇందులో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారనేది ఒకసారి చూద్దాం. సి మేజర్ చేంజెస్ ఇన్ ద అమెండ్మెంట్. సి ఫస్ట్ వన్ ఏంటి అని అంటే డెడికేషన్ ఆఫ్ ప్రాపర్టీ బై నాన్ ముస్లిమ్స్. అంటే ముందు ఏమయ్యేది అని అంటే నాన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళ ప్రాపర్టీని వక్త్ కింద డొనేట్ చేసేవాళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, నాన్ ముస్లిమ్స్ కూడా. అయితే ఈ యాక్ట్లో ఏం చెప్పారు అని అంటే నాన్ ముస్లిమ్స్ మీరు ప్రాపర్టీని డొనేట్ చేయడానికి లేదు. ఈవెన్ ముస్లిమ్స్ అయినా కూడా మీరు 5 సంవత్సరాల నుంచి ఇస్లాం ఫాలో అవుతుంటే, అంటే నువ్వు ముస్లిం కింద కన్వర్ట్ అయ్యి 5 సంవత్సరాలు మినిమం అయితే దాని తర్వాత మాత్రమే నువ్వు ప్రాపర్టీని డొనేట్ చేయగలవు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మేజర్ చేంజ్. సో కాంట్రవర్షియల్. ముందైతే ఎవరైనా కూడా చేయొచ్చు, ఇప్పుడు అలా కాదు. నెక్స్ట్ వక్త్ బై యూజర్. ఇది చాలా కాంట్రవర్షియల్ అండి. దీన్ని ఏంటంటే అబాలిష్ చేస్తారు. సి ముందు ఏంటి అని అంటే లెట్సే ఇదొక ల్యాండ్. ఓకే, ఈ ల్యాండ్ అనేది నాదేనండి. అయితే మా తాతగారు ఏం చేశారంటే ఇక్కడ ఒక మసీదు కట్టారు. మసీదు కట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60-70 సంవత్సరాలు అయిపోయింది. సో ఈ ల్యాండ్ని నాదే, ప్రైవేట్ ల్యాండ్, బట్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అని అంటే రిలీజియస్ పర్పస్ కోసం. సో మెల్లిగా కొన్ని రోజులకి ఇది ఏమవుతుంది అని అంటే ఏ అఫీషియల్ డాక్యుమెంట్ ద్వారా నేను వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా ఇది వక్త్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట కొన్ని రోజుల తర్వాత, ఆఫ్టర్ లాంగ్ టర్మ్. అయితే దీనివల్ల చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే ఈ వక్త్ బోర్డ్ అనేది మా ప్రాపర్టీస్ని ఇల్లీగల్గా డిటైన్ చేస్తుంది. సో ఇది తప్పు అని చెప్పి గవర్నమెంట్కి రీచ్ అయ్యారు. సో దాన్ని ఫాలో అవుతూ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వక్త్ బై యూజర్ అనే దాన్ని అబాలిష్ చేసేసింది అనమాట. సో దిస్ ఈజ్ సెకండ్ మేజర్ చేంజ్. అయితే థర్డ్ చేంజ్ చెప్పేయాలి అని అంటే చూడండి, దానికి ముందు ఒక స్టోరీ చెప్పాలి. అయితే ఒక స్టేట్లో ఉన్న ప్రాపర్టీ వక్త్ బోర్డా కాదా అని చెప్పడానికి సర్వే కమిషనర్ డిసైడ్ చేస్తాడండి. ఎవరు డిసైడ్ చేస్తారు? సర్వే కమిషనర్. ఈ సర్వే కమిషనర్ ఎప్పుడైతే డిసైడ్ చేస్తాడో, సర్వే కమిషనర్ ఒకవేళ లెట్స్ నా ప్రాపర్టీ తను వక్త్ అని డిసైడ్ చేసేసాడు. ఇప్పుడు నేను కోర్టులకు వెళ్ళొచ్చానంటే వెళ్ళడానికి అవ్వదండి. ఓన్లీ నేను వక్త్ ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళగలను. అది కూడా బిఫోర్ 12 months, అంటే వితిన్ 12 monthsలో మాత్రమే నేను వెళ్ళగలను. సో ఇక్కడ కూడా నాకు జస్టిస్ జరగదు. ఎందుకంటే వాళ్ళ ట్రిబ్యునల్ సపోర్ట్ అంతా వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని నేను ఎక్కడైనా ఛాలెంజ్ చేయగలనా అంటే అపీల్ చేయగలనా అని అంటే ఐ కెనాట్ అపీల్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కొంత ఇన్జస్టిస్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఈ ప్రాసెస్ని మార్చేసింది అనమాట. ఈ సర్వే కమిషనర్ ఎవరు అని అంటే ఒక ప్రైవేట్ పర్సన్. ఇతన్ని వక్త్ బోర్డ్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఇతను సర్వే చేయడానికి అమౌంట్ అంతా ఎవరిస్తారు అని అంటే స్టేట్ గవర్నమెంటే పే చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు ప్రైవేట్ వాడిని ఎందుకు తీసుకోవడం, గవర్నమెంట్ వాడినే తీసుకుంటే సరిపోద్ది కదా. సో ఇక్కడ ఏం చేశారంటే సర్వే కమిషనర్ని రీప్లేస్ చేసేసారు విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇప్పటి నుంచి జనరల్గా నార్మల్గా ల్యాండ్స్ అనేవి ఎవరు డిసైడ్ చేస్తారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇక్కడ కూడా వక్త్ ల్యాండ్లను కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిసైడ్ చేయమనండి. ఎందుకు మళ్ళీ సెపరేట్గా ఒక సర్వే కమిషనర్ని మీరు అపాయింట్ చేయడం, మళ్ళీ మేము దానికి ఖర్చులు పెట్టాం. సో ఇది ఫస్ట్ చేంజ్. సెకండ్ చూస్తే వక్త్ ట్రిబ్యునల్స్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారండి. ముందు వక్త్ ట్రిబ్యునల్స్లో జడ్జిలు ఉండేవాళ్ళు. ఆ జడ్జిలు అనేవాళ్ళు ఎవరు అని అంటే ముస్లిం లాస్ ఎక్స్పర్ట్స్. అంటే ముస్లిం సున్నీ లైక్ షియా లాస్ ఉంటాయి కదా, షరియత్ లాస్. సో షరియత్ లాస్ బాగా తెలిసిన వాళ్ళని జడ్జి కింద పెట్టుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు అలా లేదండి, ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ని రీప్లేస్ చేసేస్తున్నారు. ఓకే, సో ఇతనికి అన్ని లాస్ తెలుసు అనమాట. సెకండ్ మేజర్ చేంజ్ వచ్చేసి ఇంతవరకు ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన డెసిజన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయడానికి కుదరదు. బట్ ఇప్పుడు వీ కెన్ ఛాలెంజ్ దిస్ డెసిజన్ ఇన్ హైకోర్ట్ విత్ ఇన్ 1 month. ఒక 1 month లోపు మనం దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఉంది కదండి, ఈ ప్రాపర్టీ ఒకవేళ వక్త్ వాళ్ళు వక్త్ అని చెప్పి డిసైడ్ చేసేసారనుకోండి, మన దగ్గర ఎంత ఉంటుంది? 12 months కదా. ఈ 12 months టెన్యూర్ను కూడా మార్చేశారండి.
12 మంత్స్ కొట్టేసి 12 ఇయర్స్ కింద పెట్టారు. నువ్వు 12 ఇయర్స్ లోపు దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు అని. ఎందుకనంటే 12 మంత్స్ నోటీస్ ఇచ్చిన 12 మంత్స్కి మనకు తెలియని కూడా తెలియదు, ఇంతలోపు 12 మంత్స్ అయిపోతుంది. దాని తర్వాత మనం వెళ్తాం, 12 మంత్స్ అయిపోయింది, ఇంక నువ్వు ఎక్కడ ఛాలెంజ్ చేయడానికి కూడా అవదానేస్తారు. అందుకని దీన్ని పెంచారనమాట, 12 ఇయర్స్ కింద చేశారు. నెక్స్ట్ చేంజ్ ఏంటి అని అంటే, ఈ నేను ఫస్ట్లో చెప్పాను కదా కౌన్సిల్లో మెంబర్స్ ఉంటారని. ఓకే, ఆ మెంబర్స్ అని వాళ్ళు ఓన్లీ ముస్లిమ్సే ఉండేవాళ్ళండి. దీనివల్ల ఏమైంది అని అంటే, ఈ ప్రాపర్టీ నుంచి అట్లీస్ట్ అంటే 100 కోట్ల ప్రాపర్టీ అనుకోండి, దీని నుంచి వీళ్ళు జనరేట్ చేస్తున్న ఇన్కమ్ ఎంత అని అంటే మేర్లీ 2.7 crores. సో మినిమం 10% కూడా జనరేట్ చేయట్లేదు. ఎందుకు అని అంటే మొత్తం ముస్లిమ్సే ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఈ మెంబర్స్లో ఓన్లీ ముస్లిమ్స్ కాకుండా నాన్ ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో దట్ ఈ నాన్ ముస్లిమ్స్ అనే వాళ్ళు అన్నింటిలోని ఇన్వాల్వ్ అవ్వరు. అడ్మినిస్ట్రేషన్లోని, మేనేజ్మెంట్లోని, చారిటబిలిటీలోని, రిలీజియస్ యాక్టివిటీస్లో వీళ్ళు అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకు అని అంటే వీళ్ళ మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే వీటి నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తాం చూసారు, దాన్ని పెంచడం వరకు. అంటే ముతావలీస్ ఉన్నారు కదా, వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తే ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అందుకని సో ఆ అడ్మినిస్ట్రేటివ్ ఎఫెక్టివ్నెస్ కోసం నాన్ ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. ఎలా అని అంటే ప్రతి 11 మందిలో 2 అపాయింట్ చేయాలి నాన్ ముస్లిమ్స్ని, ఎక్కడ స్టేట్ వక్త్ బోర్డ్స్లో. అలానే ప్రతి 22 మందిలో 2 అపాయింట్ చేయాలి, ఎక్కడ సెంటర్ వక్త్ బోర్డ్ అంటే వక్త్ కౌన్సిల్లో. ఓకే, సో ఇది ఇంకో చేంజ్ అండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి వక్త్ అలాల్ ఔలాద్. వక్త్ అలాల్ ఔలాద్ అంటే ఏంటి అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే ముస్లిమ్స్ వాళ్ళ అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే అంతమైపోతుందో, ఎగ్జాంపుల్ ఏబీ ఉన్నారండి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, దీనికి సిడి పుట్టారు, దాని తర్వాత వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు మిగల. అలాంటప్పుడు వాళ్ళ ప్రాపర్టీ ఏమవుతుంది అని అంటే డైరెక్ట్గా వక్త్ కింద డిక్లేర్ చేయమని చెప్పి కొంతమంది రాస్తారండి వీలునామాలో. ఓకే, అయితే ఇందులో ఒకవేళ లెట్సే వీళ్ళకి ఇంకో కూతురు ఉంది, తను మ్యారీడ్. ఓకే, ఇప్పుడు తిను బతికే ఉన్న వీళ్ళు 4 చచ్చిపోయారు అనుకోండి, తినికి మాత్రం ఈ ప్రాపర్టీ ఎవరు డైరెక్ట్గా ఇది వక్త్ కింద డిక్లేర్ చేసేస్తారనమాట. సో ఇక్కడ ఫీమేల్స్కి రైట్స్ లేదు, అందుకని చెప్పి ఇందులో ఫీమేల్ రైట్స్ కూడా ప్రొవైడ్ చేసి ఈ వక్త్ అల్ అవాద్ అనేది అబాలిష్ చేసేసారండి, కంప్లీట్గా తీసేశారు. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక్క లేడీ ఉన్నా కూడా ఆ ప్రాపర్టీ అంతా ఆ లేడీకి వెళ్తుంది, అంతేగాని వక్త్ కింద డిక్లేర్ చేయరనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కాంట్రవర్షియల్ బిల్ విచ్ ఈస్ వక్త్ అమెండ్మెంట్ ఆఫ్ 1995. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా మన దాంట్లో కరెంట్ అఫైర్స్ వస్తాయండి. ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంటిన్యూస్గా మాతో ఉండండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.